అందరికీ నమస్కారం. ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి 18వ తారీఖు పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, గుణగణాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే ఉన్న డేట్ ఆఫ్ బర్త్‌లో కొంచెం క్లిష్టమైన డేట్ ఆఫ్ బర్త్‌లు 13, 16, 18, 31 పుట్టిన వాళ్ళకి కొంచెం క్లిష్టంగా ఉంటుంది. కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఈ 18న పుట్టిన వాళ్ళు మళ్ళా 18th మ్యారేజ్ చేసుకుంటే, 18th తారీఖు మ్యారేజ్ చేసుకుంటే, 18న పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే, ఆల్రెడీ వీళ్ళు 18లో పుట్టిన వాళ్ళు ఇంకొక 18న పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే, ఈ 18 అనే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా స్టబర్న్‌గా ఉంటారు. వీళ్ళకి రిక్వెస్ట్‌గా అడిగితేనే ఏదైనా ఒప్పుకుంటారు. ఈ 18న పుట్టిన వాళ్ళు. 18 అంటే 9 కుజుడు. సో వీళ్ళు ప్రేమగా, మర్యాదగా, రిక్వెస్ట్‌గా ఎవరన్నా ఏమడిగినా ప్రాణమన్నా గుండెకైనా కోసిచ్చేస్తారు వీళ్ళు 18th పుట్టిన వాళ్ళు. ప్రేమగా అడగాలి. ప్లీజ్ అమ్మా ఇలా చెయ్యమ్మా, అమ్మ బంగారు ఇట్లా అని అడగాలి. అది తండ్రి కూతురునైనా, కూతురు తండ్రినైనా, భార్య భర్త భార్యనైనా, ఎవరినైనా ఏ సంబంధమైనప్పటికీ రిక్వెస్ట్‌గా అడిగితేనే ఇలా చెయ్యి, ఇలా పెట్టు, కాఫీ పెట్టుకోరా పో అంటే నేను పెట్టను. ఈ 18న పుట్టిన వాళ్ళు ప్రేమను కోరుకుంటారు, మర్యాదను కోరుకుంటారు. సో ఇలా లేనప్పుడు వాళ్ళు తిరగబడతారు. వాళ్ళు దేనికి భయపడరు. మొండి వాళ్ళుగా ఉంటారు. 18న పుట్టిన వాళ్ళు కుజుడు ప్రభావం వల్ల ధైర్యం ఎక్కువ, పట్టుదల ఎక్కువ, వీళ్ళకి నిజాయితీ ఎక్కువ. బట్ వీళ్ళకి కోపం వస్తే వీళ్ళు సారీ చెప్పరు. ఎదుటి వాళ్ళు వచ్చి సారీ చెప్పేవారు వీళ్ళకి తగ్గరు. మొండి వాళ్ళు. సో 18న పుట్టి ఇంకొక 18 చేసుకుంటే వీళ్ళు మొండివాళ్ళు, వాళ్ళు మొండివాళ్ళు, వీళ్ళు కాపురం జరిగినట్టే. సో ఐ డోంట్ ప్రిఫర్ 118 మ్యారింగ్ 118. సో ఇక్కడ 18న పుట్టిన వాళ్ళలో దేవి గౌడ మే 18, కేఎల్ రాహుల్ ఏప్రిల్ 18, ప్రియాంక చోప్రా జూలై 18, నిర్మలా సీతారామన్ ఆగస్ట్ 18, ఇక్కడ నయనతార నవంబర్ 18, విఘ్నేష్ శివన్ సెప్టెంబర్ 18. నేను మొన్నటి వరకు కూడా రూమర్స్ వచ్చాయి వీళ్ళిద్దరు విడిపోతున్నారనేసి. ఎందుకంటే ఇక్కడ ఈమె 18తే, వాళ్ళ భర్త విఘ్నేష్ శివన్ కూడా 18. సో 18 రావడం వల్ల ఒకరు తగ్గుంటేనే ఆ కాపురం నడుస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా 18 వాళ్ళకి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని టచ్ చేయకూడదు. రెస్పెక్ట్గా ఏది అడిగినా వాళ్ళు చేస్తారు. వాళ్ళకి కష్టమైన నష్టమైన ప్రేమతోనే వీళ్ళని మనం జయించగలం. కానీ వీళ్ళని కొట్టో, భయపెట్టో, బెదిరించో ఈ 18 నంబర్ వాళ్ళని మనం లాంగ్గా తీసుకోవడం అసాధ్యం. సో జ్యోతిక అక్టోబర్ 18, హీరో ఉపేంద్ర సెప్టెంబర్ 18. సో 18న పుట్టిన వాళ్ళు, ఈ 18 ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 1 సన్ అండ్ 8 శనీశ్వర. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 1కి 8కి పడని 2 నంబర్లు, 2 గ్రహాల కలయిక 18. సో 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు. వీళ్ళిద్దరికి పడదు కాబట్టి 18లో పుట్టిన వాళ్ళు పేరు బలం బాగుంటేనే నేమ్, ఫేమ్, పాపులారిటీలోకి వస్తారు. సో 18లో పుట్టిన వాళ్ళు పేరు బాగాలేకపోతే వీళ్ళు దివాలా తీస్తారు, అప్పులు పాలవుతారు. సో ఐ థింక్ ఈవెన్ విజయ్ మాల్యా ఈజ్ 18 బార్న్ అండి. సో 18 బార్న్ వల్లే ఆయన అప్పులు పెట్టేసి దేశం వదిలేసి లండన్లో ఏడో బతుకుతున్నాడు ఆయన. ఒకప్పుడు ఇండియాలో కింగ్లా బతికిన ఆయన, కోట్లు దర్జాగా మోడల్స్కి వీళ్ళకి వాళ్ళ కింగ్ఫిషర్ క్యాలరీ ఖర్చు పెట్టిన ఆయన దేశం వదిలి పారిపోవడానికి 18 నంబర్ కారణం. 18 చెడగొడతాయి ఆయన్ని. సో ఇలా నేను చూసిన చాలామంది 18 వాళ్ళు ఒక రేంజ్కి వచ్చి పడిపోతారు పేరు బాగాలేకపోతే. పేరు బాగుంటే రేంజ్లోనే ఉంటారు. యూజువల్గా 18లో పుట్టిన వాళ్ళకి 30 to 40% వాళ్ళకి పేర్లు బాగా కుదురుతాయండి. వీళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. బాగలేని వాళ్ళ గురించే. ఎందుకంటే 1 నిజాయితీ ఉంటుంది, పట్టుదల ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. బట్ ఈ 1కి శని చేరింది అనుకోండి, ఈ 1ని చెడగొట్టేస్తుంది. సో క్రమశిక్షణ పోతుంది, నిజాయితీ పోతుంది, అవినీతి పెరుగుతుంది, కరప్షన్ ఎక్కువ అవుతుంది, అండ్ ద పర్సన్ విల్ గెట్ స్పాయిల్డ్. ఇంకోటి 18లో నంబర్ ఉండే వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ 50 to 70% ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ క్వారల్స్ ఉంటాయి. ఇట్ విల్ స్టిమ్యులేట్ ద ప్రాసెస్ ఆఫ్ క్వారల్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇట్ ఈస్ ఎ నంబర్ దట్ విల్ కాజ్ డైవర్స్, అన్వాంటెడ్ క్వారల్స్, లిటిగేషన్స్. డబ్బుకి విడాకులు, ఆరోగ్యానికి విడాకులు, మనశ్శాంతికి విడాకులు, డబ్బుకి విడాకులు.
సో ఇవన్నీ డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, భార్యనే ఇబ్బంది. సో 18లో ఎక్కువ భాగం నేను చూసిన వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్, సెకండ్ మ్యారేజ్ అడ్జస్ట్ అవుతుంటారు. ఫస్ట్ డైవర్స్ మళ్ళీ రెండో డైవర్స్ అయితే ఎట్లా అని. సో 18లో పర్సనల్ లైఫ్ విషయం జాగ్రత్త ఉండాలంటే పేరులో వైబ్రేషన్స్ బాగుండాలి, కరెక్షన్ అవసరం. సో యూజువల్గా ఈ 18లో పుట్టిన వాళ్ళకి మంచి మనసు ఉంటుంది, మానవతావాదిగా ఉంటారు. బట్ వీళ్ళకి ఏమంటే ఎవరన్నా రిక్వెస్ట్గా అడిగితేనే యాక్సెప్ట్ చేస్తారు. చూడ్డానికి కొంచెం కఠినంగా గాంభీర్యంగా ఉన్న వీళ్ళ మనసు వెన్నగా ఉంటుంది. దగ్గరగా చూసే వాళ్ళకి తెలుసు వీళ్ళ మనసు గురించి 18లో పుట్టిన వాళ్ళకి. సో వెరీ వెరీ ఈజీ టు మనం వాళ్ళు ఏ పరైనా సరే వాళ్ళ దగ్గర ఈజీగా చేయించుకోగలం. అడిగే విధానం ఇక్కడ ఇంపార్టెంట్. ఈ 18లో పుట్టిన వాళ్ళకి 1 + 8 = 9 వల్ల రియల్ ఎస్టేట్లో బాగా కలిసి వస్తుంది. భూములు, కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేట్లో వీళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తారు. వీళ్ళు ఎక్కువ కార్లు కొనడంలో, ఇల్లు కొనడంలో డబ్బులు ఖర్చు పెడతారు. వీళ్ళకి ఎవరన్నా బాధల్లో ఉంటే తట్టుకునే కెపాసిటీ ఉండదు. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అండ్ దాన ధర్మాలు కూడా బాగా చేస్తారు 18లో పుట్టిన వాళ్ళు. పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు, పేరు బాగాలేకపోతే చీకట్లోకి వెళ్ళిపోయేది, అప్పులు పాలయ్యేది ఉంది. కాబట్టి 18లో పుట్టిన వాళ్ళు వాళ్ళ పేరు చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ పేరు చెక్ చేసుకోవడానికి నేను ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను, 2 నంబర్స్ ఇస్తాను. 8688157777, 8688157777. అదర్ నంబర్ 9133789199, 9133789199. స్క్రీన్లో ఈ సైడ్లో ఉన్న 2 నంబర్స్, కింద ఉన్న 3 నంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే 24 అవర్స్లో మీ పేరు ఎలా ఉందో చెప్తాం. సో వీళ్ళకి లక్కీ కలర్ రెడ్ కలర్, లక్కీ నంబర్ 9, లక్కీ స్టోన్ కోరల్ ఎర్రపూస, మోర్ దెన్ 3 క్యారెట్స్, రైట్ హ్యాండ్, లిటిల్ ఫింగర్. అండ్ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు చేతులు వేసుకోవడం పర్ఫెక్ట్ కాదు. ఇలా మనం చికెను మటన్ ముట్టుకున్నప్పుడు ఆ స్టోన్ల పవర్ తగ్గిపోతుంది. కాబట్టి మెడలో డాలర్ రూపంలో వేసుకోవడం ఉత్తమం. ఈ స్టోన్స్ మనం 108 days పూజలో పెట్టి మన క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. తిరుపతి కాళాశ్రీ మధ్యలో పానగల్ మహారాజులు అంజిమేడ్ విలేజ్లో వాళ్ళది 72 acres ల్యాండ్ 1987లో మనం తీసుకొని ఆ ఎస్టేట్లోనే స్టోన్స్ పూజలో పెడుతున్నాం. ఈ పూజలో ఉన్న స్టోన్స్ వేసుకోవడం వల్ల దేవుడి కృపకి మనం పాత్రలు అవుతాము. ఈ స్టోన్ వేసుకోవడం వల్ల అదృష్టం, ఆరోగ్యం, డబ్బు, విపరీతమైన డబ్బు, సో సొంత ఇంటి కళ నెరవేరడము, శత్రువుల నుంచి విజయము, ఆరోగ్య సమస్య బయటపడడము, ఇవన్నీ జరుగుతాయి. సో స్టోన్స్ కావాలన్న వాళ్ళు 9703335056, 9703335056. స్టోన్ తీసుకోవడమే కాదు, ఆ స్టోన్ని ప్రసన్నం చేసుకొని దాన్ని ధరించే విధానం ఉంటుంది. సో స్టోన్ బుక్ చేసుకున్నాక ఆ స్టోన్ మీకు వచ్చాక నేను చెప్పిన నంబర్కి ఫోన్ చేస్తే ఆ స్టోన్ వేసుకునే విధానం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ 18లో పుట్టిన వాళ్ళకి లక్కీ నంబర్ 9, లక్కీ కలర్ రెడ్, అన్లక్కీ కలర్ బ్లాక్, 8 అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ 9లో పుట్టిన వాళ్ళు, ఈ 18లో పుట్టిన వాళ్ళు ఇంకొక 18లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే మంచిది. మ్యారేజ్ డేట్ 18th కాకుండా చూసుకోవడం చాలా 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 మంచిది. డేట్స్ ఉంటాయి ఖచ్చితంగా. 18th వచ్చిందనుకోండి, మీ అమ్మాయి అయితే అబ్బాయి కాంబినేషన్లో అవాయిడ్ దిస్ 18. 13th డేట్ ఆఫ్ మ్యారేజ్ 13th and 18th అవాయిడ్ చేయండి. ఈ 2 డేట్లు అవాయిడ్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. అండ్ చాలామంది ఈ మధ్య రాంగ్ కరెక్షన్స్తో చాలా సఫర్ అవుతున్నారు. న్యూమరాలజీ మీద నాన్నగారు 86లో జాబ్ రిజైన్, BHAలో డీజీఎంగా జాబ్ రిజైన్ చేసి 1990 నుంచి ఆఫీసులు ఓపెన్ చేశారు. కొన్ని అంతకుముందు ఎవరికి న్యూమరాలజీ అని తెలియదు. నాన్నగారు చెప్పి అరగంట గంట చెప్పి వాళ్ళు కరెక్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది న్యూమరాలజీ అంటే ఏంటో తెలిసిపోయింది. నాన్నగారి దగ్గర పనిచేసిన వాళ్ళు, నా దగ్గర పనిచేసిన వాళ్ళు 100 నుంచి 150 మంది పైన సొంతంగా ఆఫీసులు పెట్టుకున్నారు. మేమేం నేర్పిలేదు, జస్ట్ అలా పెట్టేసుకున్నారు. అంటే మనం ఇచ్చిన షీట్స్ అన్నీ రోజు 100-150 పోతే మన ఆఫీస్ నుంచి అవన్నీ ఫోటోలు తీసుకోవడం. ఎవరు పోయినా, ఏ ప్రసాద్ పోయినా అదే కరెక్షన్, ఏ రమేష్ పోయినా, ఏ రాజేష్ పోయినా, రాకేష్ పోయినా. సో ఇది ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు కరెక్షన్లు తీసుకోవడం వల్ల మీకు చాలా ప్రమాదకరం. ఎక్కడ పడితే అక్కడ న్యూమరాలజీ చేయించుకోవడం ఇట్స్ రిస్క్ అండి. సో గో టు ఓన్లీ ఎక్స్పర్ట్స్ లైక్ మీ, ఆర్ ఇఫ్ యూ థింక్ సమ్వన్ ఈస్ మోర్ ఎక్స్పర్ట్ యూ కెన్ గో టు దెమ్. అన్ట్రైన్డ్ పీపుల్ దగ్గర కొత్తగా ఆఫీస్ పెట్టాము అంటే వెళ్ళి కొత్తగా హార్ట్ ఆపరేషన్ నేర్చుకుంటాను మనం పోయి హార్ట్ ఇస్తామా? ఎందుకు సార్?
ఇది పేరు కాదు మీ జీవితం. జీవితంతో ఆడుకోకండి. ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకోకండి. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, మన చుట్టూ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన పేర్ల నంబర్స్ బాగుంటే వీ విల్ సీ పాజిటివ్ వైబ్రేషన్. మన పేర్ల నంబర్స్ బాగాలేకపోతే వీ విల్ సీ నెగిటివ్ వైబ్రేషన్స్. దిస్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్. సో చాలామంది ఓడిపోవడానికి, చిన్న ఏజ్లోనే హెల్త్ పాడు చేసుకోవడానికి, ఇంతమంది 50 ఏళ్ళకి గుండె జబ్బులు 20 ఏళ్ళకి పడిపోతున్నారు. 23 ఏళ్ళకి అబ్బాయి డ్యాన్స్ వేస్తే పడిపోయాడు. మనం చూస్తూ ఉన్న వీడియో వస్తే వైరల్ అయింది ఒక వీడియో. చాలా బాధేస్తుంది. ఇవన్నీ కారణం పేరులో ఉన్న రాంగ్ నంబర్సే. 18 ఏళ్ళు చనిపోవాలా, 16 ఏళ్ళకి డెత్ అవ్వాలా, 12 ఏళ్ళకి షుగర్ రావాలని ఉండదండి. ఎవరి పేరైతే రాంగ్ వైబ్రేషన్స్లో ఉందో దిల్ అట్రాక్ట్ నెగిటివిటీ. మంచి నంబర్స్లో ఉండేవాళ్ళు పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటంటే మన పేర్ల నంబర్స్ బాగున్నాయి తెలుసుకోండి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయను, మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోండి. ఎందుకంటే ఎవరు ఇంట్లోపలికి చెప్పులు వేసుకొని రారండి, ఎవరు వచ్చినా బయట వదిలేసి వస్తారు. ఇది మన టెంపుల్ లాంటిది, మన ఇల్లు మనకు గుడిలాగా. సో ఎప్పుడైతే మీరు ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెడతారో పంచభూతాలు వస్తాయి. మీరు పంచభూతాలు ఆహ్వానించినట్టు. ఇప్పుడు నా ఇల్లు చూపించాను, ప్రతిరోజు నా ఇల్లు చెప్పక్కర్లేదు, ఇది కిరణ్ నేరు ఇల్లు అని చెప్పక్కర్లేదు. బయట ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు వచ్చి మన బంధువుల కోసం కాదు, పంచభూతాలకి. పంచభూతాల స్పెల్లింగ్ చూసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మీకు పాజిటివ్ ఇస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని దీవిస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్. ఇప్పుడు ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పిలవరు కదండి, పేరు పెట్టి పిలుస్తారు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. పేరు బాగుంటే గెలుపు. సో చాలామంది ఏమంటే 25 ఏళ్ళు బాగున్నాం కదా, పుట్టుకలో ఉన్న శక్తి 25-30 లాగుతుంది. జీవితాంతం మనం బాగుండాలంటే మన పేరు లాగాలి. సో పేరుకి అంత ఇంపార్టెన్స్. మన ఫస్ట్ పండగ ఏంటంటే నామకరణం. పేరుకి అంత ఇంపార్టెన్స్. చిన్న పిల్లలకి దయచేసి వాట్సాప్ చేయకండి, వారం అయింది పుట్టి నా ఈ పేరు పెట్టండి అని. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్కి చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తారు. 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ పేరు అనుకుంటున్నాం, ఇది బాగాలేదమ్మా, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేరు, నెక్స్ట్ డే ఇంకో పేరు, ఇలా వాయించి పడేస్తున్నారు. దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పెద్దవాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నా, ఆఫ్టర్ 10 years దాటిన వాళ్ళకి మీ పేరు, పిలిచే పేరు, మీ పేరు ఏంటి, పిలిచే పేరు ఏంటి అంటే ఫుల్ నేమ్ ఉంటుంది, కాలింగ్ నేమ్ ఒకటి ఉంటుంది. కొంతమందికి ఏమంటే పేరు రవికుమార్ అని పిలిచే పేరు సంజయ్ లేకపోతే మింటూనో చింటూనో అంటున్నారు. అసలు పేరు పిలవట్లేదు. కాబట్టి మీ పూర్తి పేరేంటి, పిలిచే పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నాకు పంపిస్తే నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది 24 hours లోపల. మీ సమస్యలు ఏంటో నాకు పెట్టకండి. చాలామంది పేజీలు ప్రాబ్లమ్స్ చెప్పినా పెడుతున్నారు. నేను సుమన్ టీవీలో ఇది 5th year అయిపోయింది, నా ప్రోగ్రామ్స్ 5 ఏళ్ళు, ఇది 6th year. బట్ స్టిల్ చెప్తున్నా కూడా చాలామంది చాలా రాస్తారు. ఇంగ్లీష్లోనే టైప్ చేసి పెట్టండి. 1, 2 ప్రాబ్లమ్స్ పెట్టకండి. 24 hours దయచేసి ఆగండి. మీరు పెట్టే నంబర్లు నా నంబర్కి పెడితే నా నంబర్ నుంచి మీకు రిప్లై రాదు, ఆఫీస్ నంబర్స్ నుంచి వస్తాయి. కాబట్టి నా నంబర్కి కంటిన్యూ చాటింగ్ చేయకండి. నేను చాలామందికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. 9121685513 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. The last WhatsApp number is 9133789199 9133789199. సో స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే మీ పేరు బాగుందనుకోండి, మీ పేరు బాగుందండి, కరెక్షన్ అవసరం లేదు. ఒకవేళ మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క నంబర్ బాగాలేకపోతే మనకు 30 to 35% బాగాలేనట్టు పేరులో ఎఫెక్ట్. 2 నంబర్స్ బాగాలేవంటే 70% బాగాలేదని. సో ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను, ఒక్కొక్క మనిషికి 2 రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. 3 రాంగ్ నెంబర్స్ ఉండడం రేర్, చాలా రేర్, బట్ ఉన్నారు.
అంటే 100% వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు, ఎవరితో మాట్లాడినా కొట్లాట్లు వస్తాయి, మంచి చెప్పకపోతే చెడు అవుతుంది. సో తరచూ కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్, యాక్సిడెంట్స్ అయ్యే నంబర్ 3 బ్యాడ్ నంబర్స్ ఉంటాయి. సో ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి, బాగాలేకపోతే నేను వెంటనే వాయిస్ ఇస్తాను, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి అని. ఇది 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే దోషాలు ఉన్న పేర్లని కాంచానాం కర్మ విమోచన చేసుకోవాలి. సో ఆఫీస్ రన్ చేయడానికి, బిల్డింగ్ రెంట్స్ కట్టడానికి, స్టాఫ్ శాలరీస్కి ఈ ఫీజు వాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ మస్ట్ అన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే నాకు మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి, నా సొంత సిస్టర్ లాగా, బ్రదర్ లాగా భావించి చక్కటి కరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పేరు కాదు, ఒక జీవితం. పేరులో చక్కటి నంబర్స్ గెలిపిస్తాయి. అప్పుడు మనకు ప్రతిరోజు పండగలా ఉంటుంది. సో బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.